సూపర్. సో సినిమాలంటే మీ అందరికి ఇంట్రెస్ట్ కాబట్టి సరదాగా మీకు తెలిసిన డైలాగులు ఏమైనా, పాత డైలాగులు ఏమైనా తెలుసా, అయితే కొత్త డైలాగుల్ని పాత యాక్టర్ల స్టైల్లో చెప్పగలరా? నా పేరు శివ అన్న. శివ. హాయ్ హాయ్ శివ. మహేష్ బాబు గారు డైలాగ్ ఒకటి చెప్తాను. మహేష్ బాబు గారు ముందు ఎన్టీఆర్ గారి స్టైల్లో. ముందు ఒరిజినల్ చెప్పే. గన్ను చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోద్దు, చచ్చిపోతా. సూపర్ డైలాగ్. ఇది ఇప్పుడు ఎవరి స్టైల్లో చెప్తాం? ఎన్టీఆర్ గారి స్టైల్. ఎన్టీఆర్ గారి స్టైల్లో. ఓకే, ఇక్కడికి వచ్చి చెప్పమ్మా. ముందు మహేష్ బాబు గారి డైలాగ్ భయ్యా. 3 డైలాగులు అంటే నీ కంఫర్ట్ మొత్తం హాఫ్ అన్ అవర్ టైం తీసుకో. బ్రదర్, గన్ను చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోద్దు, చచ్చిపోతావు. రెండోది భయ్యా మన లేటెస్ట్ ప్రభాస్ గారు. తప్పు చేసావు దేవసేన, ఆడదాని మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు, వాడి తల. ప్రభాస్ చెప్తాను భయ్య ఇంకోటి. ఓకే. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ గుర్తు ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. సూపర్. ఆగా వెళ్ళిపోతావే. డైలాగులు చెప్పా, మరి డాన్స్ చేయవా? Hi Pradeep. Hi. This is Pallavi. I'm big fan of you. Thank you. చచ్చిపోతా మీరంటే బాలకృష్ణ డైలాగ్ చెప్పబోతున్నాను ఇన్ ఎన్టీఆర్ స్టైల్. ఫస్ట్ బాలకృష్ణ డైలాగ్ అలా చెప్పి నెక్స్ట్ ఎన్టీఆర్ లాగా చెప్తాను. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. ఓకే వెళ్ళను. ఇది ఎన్టీఆర్ గారి స్టైల్లో. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. బాలకృష్ణ డైలాగ్ ఫస్ట్ బాలకృష్ణలా చెప్తాను, నెక్స్ట్ ఎన్టీఆర్ లాగా. ఓ సూపర్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ లాగా. ఓకే. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. మధ్యలో ఇది ఒకటి యాడ్ అయిందా? హాయ్ ప్రదీప్, నేను కూడా వీళ్ళందరిలో వన్ ఆఫ్ ద ఫ్యాన్ ని. థాంక్స్. ఇప్పుడు మహేష్ బాబు గారు డైరెక్ట్ చెప్తాను. ఎవట్టు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు ఆడే పండుగాడు. ఇది ఎన్టీఆర్ గారి స్టైల్లో చెప్తాను. ఎవట్టు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు ఆడే పండుగాడు. సూపర్. ఈ మధ్యన సంతోషం సరదా ఇవన్నీ ఇదివరకు చాలా ఈజీగా దొరికేది. అంటే ఓ ఇంట్లో దొరికేది, ఓ స్కూల్లో దొరికేది, క్లాస్లో దొరికేది. బట్ సంతోషం సరదా ఇప్పుడు మరీ కాస్ట్లీ అయిపోయాయి. ఇదివరకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు వచ్చారని ఫస్ట్ పాప మనం సిగ్గుపడతాం, కర్టన్ వెనకాల దాముకుంటాం, ఆ కర్టన్ తెంపేసేలాగా కాలుతో ముగ్గులు వేస్తూ ఉంటాం. అరే రా నాన్న, అంకుల్ వచ్చారు, అంకుల్ ముందు ఒకసారి హాయ్ చెప్పు, మొన్న పాట నేర్చుకుని ఆ పాట పాడు. ఫ్రెండ్ ఇదేం ఆడిషన్ రా నా కొరకురాడు. మా అబ్బాయి డాన్స్ బాగా చేస్తారో తెలుసా అంటే, నేను మీకు చెప్పానా నేను డాన్స్ బాగా చేస్తాను, నన్ను ఎందుకు ఇరికిస్తారా? వాళ్ళ ముందు 2 స్టెప్పులు వేయాలి, ఓ పాట పాడాలి, అంత అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయి ముందు 1 రూపీ కాయిన్ ఇచ్చేవాళ్ళు. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, బట్ చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు 1 రూపీ ఇస్తే ఇస్తే మళ్ళీ క్యాచ్ అని మళ్ళీ నా మనమోహన ఇస్తారు. సో బాగా కాస్ట్లీ అయిపోయింది. సో రోజులు మారాయి. సో మీ ఉద్దేశంలో ఏమేమి మారాయి? అంటే రోజులు మారాయి కదా,
ఏం చూసిన తర్వాత మీకు రోజులు మారే అనిపించింది? నిన్ను చూసాక రోజులు మారేలాగా అనిపిస్తుంది. ఎందుకు మారే? నేను అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఏమో నా కళ్ళకి డిఫరెంట్ గా అనిపిస్తున్నావు. ఏలే ఇక్కడ స్ట్రైట్ వెళ్ళగానే రైట్ సైడ్ అమీర్పేటలో మంచి ఐ స్పెషలిస్ట్. అదంతా కాదు, నీ మీద ప్రేమతో అట్లా మారింది అనుకుంటా. అయ్యో సో స్వీట్, థ్యాంక్ యూ. ఎల్కేజీ చదివే పిల్లోడు ఫేస్బుక్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నప్పుడు రోజులు మారాయని అనిపిస్తుంది. ఆహా, నువ్వు ఎల్కేజీ వరకు ఆలోచిస్తున్నావు. నేను ఎల్కేజీ కంటే చిన్నపిల్లల్ని ఐప్యాడ్ లో వీడియోస్ చూస్తే బోన్ చేయకుండా ఆ వీడియోస్ చూడ అందులో వచ్చే మ్యూజిక్ లేనిదే పడుకోకపోవడం ఇలాంటివి చూశాను. కానీ మొన్ననే ఇంకో అబ్బాయిని కలిసా చిన్నోడు. వాడు ఆఖరికి డ్రిమ్ పార్టీ కూడా మ్యూజిక్ కావాలంటున్నాడు. ఈ మ్యూజిక్ లేని ఆ మ్యూజిక్ లేదంటున్నాడు వాడు. ఓకే, ఇంకా ఎగ్జామ్ జరిగేటప్పుడు ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్ గా ఉంటారు, కానీ అదే ఇన్విజిలేటర్ అందరికి చిట్లు పంచి పెడితే రోజులు మారాయని అనిపిస్తుంది. పోనీ వాళ్ళే రాసేమను, పాప వాళ్ళు చిట్లు అందియడం అవన్నీ చేయడం బంధు, వాళ్ళు రాసేస్తే అయిపోద్ది. మనని చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేసే బామ్మ ఒక రోజు బకెట్ అన్నేసే రోజులు మారాయని అన్యాయంగా నీ రోజులు మారడం కోసం బకెట్ అనిపిస్తావు నువ్వు. అబ్బాయిల డ్రెస్లకి రాను రాను హోల్స్ పడినప్పుడు రోజులు మారాయనిపిస్తుంది. సమ్మర్ స్పెషల్. అబ్బాయిలు కాకుండా అమ్మాయిలు కూడా ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు రోజులు మారాయి అనిపిస్తుంది. ఇవ్వాలి, అది అసలు కొత్త రూల్ పెట్టాలి, కంపల్సరీ ఇవ్వాలి అదైతే. అండ్ యు హావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఏం పేరు? ఏం పేరు? హారిక. హారిక, ఒక పాట పాడతావా? పాడు. ఏ బలేవరే. హిమబిందు కూడా పాడుతుంది. హిమబిందు ఇక్కడ ఏమన్నావా? ఇంకో మైకి ఇవ్వండి హిమబిందు కూడా. హిమబిందు, హారిక పాడండి. నీ సెలవడిగే నే కదిలెలుతున్నా, కలలన్నీ నీతో వదిలెలుతున్నా, ఎంతనుకున్నా ఏదో బాధ మెలికెడుతోంది లోపల, అనుకున్నా మన అనుబంధం నేలిగా భారంగా. ఇంత అద్భుతమైన మూమెంట్లు అంత ఏడుపు పాట పాడారంటే చాలా గ్రేట్ మీరిద్దరు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, వెరీ గుడ్. టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఒక రోజు పనిష్మెంట్ ఇచ్చి ఇంకొక రోజు పనిష్మెంట్ అయిపోతే రోజులు మారాయని. రోజులు మారాయి. నాకు హోంవర్క్ అనే కాన్సెప్ట్ కొంచెం భయం వేసేది. భార్య భర్త అత్త మామ అందరు కలిసి సిట్టింగ్ చేసినప్పుడు రోజులు మారాయి అనిపిస్తుంది. నీ కట్అవుట్ లోంచి ఇలాంటి సౌండ్ వచ్చింది ఏంట్రా? ఏం చదువుతున్నావు? బుక్కులు చదువుతున్నా. అదే ఏం బుక్కులనా? బ్యాగ్ లో ఉన్న బుక్కులా, ఇంట్లో టీపాయ్ మీద ఉన్న బుక్కులా? స్కూల్లో ఇచ్చిన బుక్లు. స్కూల్లో ఇచ్చిన బుక్లేగా. బాగా చదువుతున్న బుక్కులని. ఏ క్లాసు? 8th క్లాస్. సో సైన్స్ సబ్జెక్ట్ ఉందా? ఫిజిక్స్. ఫిజిక్స్ సైన్స్ ఏరా. సెకండ్ చాప్టర్ ఏంటి అందులో? తెలియదు. ధ్రువ సినిమా చూసావా? చూడలే. అందులో హీరో ఎవరు? రామ్ చరణ్. ఇది మాత్రం తెలుసు. ఇది చెప్పడానికి అందరూ రామ్ చరణ్ అంటారు. ఫిజిక్స్ సెకండ్ చాప్టర్ అంటే మాత్రం ఎప్పుడు సౌండ్ లేదు ఎవరి దగ్గర. ఫిక్షనేగా. 8th ఫిజిక్స్ సెకండ్ చాప్టర్ అంటే ఫిక్షనే, నాకు గుర్తుందిగా. వెరీ గుడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే. స్టైల్ గా ఫ్యాషన్ గా ఎలా ఉండాలో తండ్రి కొడుకుని అడిగినప్పుడు రోజులు మారాయనిపిస్తుంది. అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా చీర కట్టుకుంటున్నారు, అందువల్లనే రోజులు మారాయనిపిస్తుంది. అవునమ్మా, ఈ మధ్యన చాలా మంది యాక్టర్ మొత్తం అమ్మాయిల గెటప్లోనే ఉంటారు. 19s లో, ఎప్పుడు 19 years లో అప్పట్లో మొగుళ్ళు అరుస్తే వాళ్ళ వైఫ్స్ సైలెంట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వైఫ్స్ అరుస్తే మొగుళ్ళు ఏమో పక్కన ఒక మూల నుంచుంటారు. ఇంకా 2019 లో అయితే వాళ్ళు కూడా చీర కట్టుకుంటారు. అదే ముందు రెండు చెప్పిన పాయింట్లు ఇంట్లో ఎవరు జాగ్రత్తగా చూస్తున్నట్టున్నాడు. ఇక్కడే ఉన్నారా? అవునా? అయ్యయ్యో, అందుకే ఆవిడే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు.
అన్న హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అంత మంచి డ్రెస్ వేసి అక్కడెక్కడో మూలు దక్కిందా? అక్కడ కార్నర్ నుంచో మ్యూజిక్ వస్తుంది. స్టైల్ గా నడుచుకుంటే వెళ్ళు. ఆ రెడ్ దగ్గర ఆగు. అందరికి ఇలా చేయి చూపించు. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. పోజ్ ఇవ్వు ఫోటోకి. వీళ్ళకి కూడా ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. మళ్ళీ నడుచుకుంటే ఇక్కడ వచ్చి నేను ఇక్కడ ఉంటా. ఓకే రెడీ మ్యూజిక్. కలజోడు బాగుంది. థ్యాంక్స్ డార్లింగ్. ఓకే బాయ్. క్లాప్స్ కమ్ ఆన్. జాన్ ఓకే కదా? జాన్ ఓకే కదా? చెప్పండి మీ పేరేంటి? చెప్పరే మీ పేరేంటి? వేణు. ఎటు ఇక్కడ భయ్యా నిన్నే అడుగుతురా. చెప్పవే. వేణు. వేణు ఎస్. సో వేణు ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. 8th క్లాస్. వెరీ గుడ్ సూపర్. స్టడీస్ కాకుండా నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇంకా? వాళ్ళని అడుగుతున్నా. అలా చూస్తారు. వాళ్ళని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు కలజోడు పెట్టుకుని నన్ను చూస్తున్నప్పుడు నాకు కూడా అలాగే ఉంది. ఓకే సో 8th క్లాస్ చదువుతున్నావు. వెరీ గుడ్ సూపర్ గా. సో ఇంత మంచి సమ్మర్ లో ఇంత మంచి డ్రెస్ వేసుకోవాలి నీకు ఎలా వచ్చింది ఐడియా థాట్? నాకు ఇలాంటి డ్రెస్సులతో ప్రాబ్లం ఏముంటుంది అంటే నేను సమ్మర్ అయినా హ్యాండిల్ చేసేయగలుగుతాను. అదేం పర్లేదు నాకు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ లో చాలా డిపార్ట్మెంట్స్ దాటుకుని రావాలి. ఇగో థ్యాంక్ యూ. ఎవరికైనా స్టోరీ టెల్లింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? కథలు రాసి. ఓ వెరీ గుడ్. రోజుకి ఇద్దరి దగ్గర గ్యారెంటీ ఉంటుంది ఏంటో. మీరు ఇప్పుడు కథ చెప్దాం అనుకుంటున్నారు. ఓకే ఎలాంటి కథ? టైటిల్ ఏంటంటే నువ్వు నేను మధ్యలో ఒక బుడగ. నువ్వు నేను మధ్యలో బురద. బుడగా. ఓకే ఓకే సూపర్. ఓపెన్ చెయ్యగానే అమీర్పేటలో ఒక అమ్మాయి బట్టలు ఉతుకుతా ఉంటుంది. ఆ ఉతికినప్పుడు ఒక బుడగ వస్తుంది. అక్కడ కట్ చేస్తే ఒక అబ్బాయి ఇక్కడ కాశ్మీర్ లో అతను కూడా బట్టలు ఉతుకుతా ఉంటాడు. ఉతుకుతున్నప్పుడు అక్కడి నుంచి ఇంకొక బుడగ. ఈ బుడగ వెళ్ళి అతను ఈపుకి తాగుతుంది. ఆ బుడగ వచ్చి ఈ అమ్మాయి ఒడిలో పడుతుంది. కాశ్మీర్ నుంచి బట్టలు ఉతుకుతుంటే వచ్చిన బుడగ అమీర్పేటకి వచ్చింది. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. పడుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ వాళ్ళకి తాగుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎక్కడ లేని ఫీలింగ్స్. జుమ్మని లాగడం. అప్పుడే ఒక పాట చూసా 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 ఒక బుడగానే కలిసా ఆ బుడగాని అడుగులు వేసా ఆ బుడగతో అందించా నా బుడగా ఆ బుడగకే. రోజు ఇక్కడి నుంచి అక్కడికి రోజు రిప్లైస్ ఈ బబుల్స్ అక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతా ఉంటాయి. అయితే పాస్ అవుతా ఉంటాయి. తర్వాత ఒక రోజు అతను పంపిస్తా ఉంటారు కానీ ఇక్కడ నుంచి రిప్లై వస్తుంది. ఎందుకంటారు? హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం కాబట్టి ఉతకడం మానే. కాదు కదా, కాదు నేను చెప్తా అసలు ఏంటంటే ప్రాబ్లం. ఒక రోజు ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఒక అతను చున్నీలు అంతా కట్ చేసి బట్ట తయారు చేశాడు. బట్ట తీసుకొని పైకి ఇసిరేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక యూటర్న్ ఉంది. యూటర్న్ ఉంది. ఇది కనిపెట్టింది వాడు నన్ను విడగొట్టాలి అనుకుంటున్నాడు. వాడు తిట్టుకుంటున్నాడు. ఎవరు చూసేవారు వీళ్ళని.
విలన్ 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 అని తెలుసా? ఎవరా విలన్? వాడిని ఎట్లా కోపం అంటే కక్ష అసలు భరించలేకపోతున్నా, వచ్చి అసలు ఒక రేంజ్ లో కోపం, ఇంకా వాడికి రగులుతుంది చూడు, చంపాలని వస్తాడు, ఇంకా ఇలా ఇలా వచ్చి వచ్చి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వాడికి ఇంకా ఎక్కడ లేని ఆనందం, చచ్చిపోయాడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు వాడు. తర్వాత ఇంకో రోజు అలా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ అమ్మాయి బట్టలు ఉతకడం, మళ్ళీ అబ్బాయి ఉతకడం మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈ అమ్మాయి ఒక పెద్ద బబుల్ ట్రై చేసింది, అట్లనే అబ్బాయి కూడా పెద్ద బబుల్ పెట్టారు. ఈ బబుల్లోకి అమ్మాయి వెళ్ళడం, ఆ బబుల్లోకి అమ్మాయి మెల్లగా వస్తా ఉన్నారు కలుస్తామని ఆశ, సంతోషం, ఓ నా నవ్వలే నేను కలుస్తున్నా, ఓ అది బస్సులు ట్రైన్లు అవేం తెలియదు, తెలీదు. బబుల్స్ తప్ప లోకమే అసలు ఏం తెలియదు వాళ్ళకి, వీళ్ళు బబుల్స్ తప్ప లోకమే తెలియదు. భూకంపం, సునామీ వస్తుంది. ఆ సునామీలో ఈ అమ్మాయి వెళ్ళి కాశ్మీర్ లో పడ్డది, ఆ అబ్బాయి వచ్చి అమ్మాయిపేటలో పడ్డాడు. అయ్యో కలవలేదు, పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని ఎలా అని చూస్తుంటే ఇంకా ఏం చేయాలి, కట్ అక్కడికి పార్ట్ ఉందమ్మా. పార్ట్ ఉంది బాబు అనుకున్నాం, మన మూవీకి లేకపోతే ఎలా? అవునవును, పార్ట్ లో కొత్త పొడుగు సైడ్ నుంచి వస్తుంది. ఇంకోటి తెలుసా, హీరో ఎవరో తెలుసా? ఎవడై ఉంటాడు పాప, దురదృష్టవంతుడు. నువ్వే ప్రదీప్. నేనా? హీరోయిన్ ఎవరు అనుకుంటున్నావు? హీరోయిన్ ఎవరు? అనుష్క. నాకు ఓకే ఫిక్స్. ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా సరే బుడగ ఇంపార్టెంట్ అమ్మా, మన బుడగ ఇంపార్టెంట్. పార్ట్ 2 లో కలుసుకున్నాం. మరి సూపర్, థాంక్యూ సో మచ్, వెల్ డన్. కథలు అబ్బో చాలా అద్భుతం సృష్టించింది అమ్మాయి అయితే. వెరీ క్రియేటివ్ బ్రెయిన్ అమ్మా. అండ్ ఇలాగే అస్సలు వదలకు రాస్తూనే ఉండు. అండ్ ఇంకెనీ స్పెషల్ టాలెంట్స్? ఒక కవిత చెప్తాను. కవిత? ఎస్ ప్లీజ్. ఇంగ్లీష్ స్టార్ట్స్ విత్ ABCD, మ్యాథ్స్ స్టార్ట్స్ విత్ 1 2 3, బట్ ఎక్స్ప్రెస్ రాజా షో స్టార్ట్స్ విత్ ప్రదీప్. మందారానికి రంగు ఎక్కువ, మల్లెపూకి వాసన ఎక్కువ, దున్నపోతు మల్లెపూకి వాసన ఎక్కువ, ఓకే, గులాబీ పువ్వుకి ముళ్ళు ఎక్కువ, ప్రదీప్ కి టిక్ ఎక్కువ. టిక్ ఎక్కువ. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. మీకు ఎలాంటి సందర్భాల్లో అమ్మా ఇప్పుడు స్నానం చేయాలరా బాబు అని అనిపిస్తుంది? నార్మల్ గా హారర్ మూవీస్ చూసినప్పుడు తడిచిపోతుంది కదా, అప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది. చూడడానికి వెళ్ళే ముందు స్నానం చేయాలనిపిస్తుంది. అప్పుడేమో తెలియదు, నువ్వు ఇప్పుడైతే చేయాలి. ఆయన కారిపోతుంది అక్కడ. ఐపీఎల్ మ్యాచ్ చూసేటప్పుడు టెన్షన్ పుట్టి స్నానం చేయవలసింది. ఐపీఎల్ మ్యాచ్ చూసే ముందు టెన్షన్ కొద్ది స్నానం చేయాలనిపిస్తా. ఎందుకు, ఏమైంది? గెల అని టీం. అయ్యో, దానికి మ్యాచ్ చూస్తే తెలుసా, స్నానం చేస్తే ఏం తెలుస్తుంది? చెమటలు పుడతాయి కాబట్టి స్నానం చేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. భయ బీటెక్ లో ఏమన్నా సబ్జెక్ట్ ఉంటుంది తెలుసా? తెలుగులో నాకు నచ్చని అది ఎగ్జామ్ రాయడానికి పోయేటప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది భయ. ఎంత స్నానం చేసినా కూడా నా సబ్జెక్ట్ మళ్ళీ పోయింది భయ. అవి స్నానాలు చేస్తేను చేయకపోతేనే అవో, నా చదివితే తప్ప అవో అవి. మన చెమట కంపు మనకు వచ్చినప్పుడు స్నానం చేయాలి. యాకే నీ సబ్బు స్లోవా ఏంటి? ఏం ప్రాబ్లం, మంచి స్ప్రే ఒకటి కొనుక్కోమా, మేము అదే చేస్తాం. అనేష్ బ్యాటింగ్ అయిపోయి ఇంటికాడికి వస్తాం, క్రికెట్ ఆడి ఇంటికి వచ్చినాక స్నానం చేయాలనిపిస్తుంది. ఆ రోజు నీకు బ్యాటింగ్ దొరకలే, ఆ రోజు ఓన్లీ బౌలింగ్ చేసావు. నైట్ మ్యాచ్కి వెళ్తాను. అదే భయ్యా, నైట్ మ్యాచ్ లో నీకు బ్యాటింగ్ దొరకలే, ఓన్లీ బౌలింగ్ దొరికింది, ఫీల్డింగ్ పరిగెట్టి. అయినా స్నానం చేయాలి కదా. ట్రై చేశాను. అప్పుడు మ్యాచ్ అన్నాక స్నానం చేయాల్సిందే భయ్యా. గుడిలో పెట్టే ప్రసాదంలో జీడిపప్పు వేసి పెడుతున్నారన్నప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది. జీడిపప్పు కోసం స్నానం చేస్తున్నావు నువ్వు? అంటే గుడికి వెళ్ళడం గురించి స్నానం చేయట్లేదు, జీడిపప్పు కోసం స్నానం చేస్తున్నావు నువ్వు.
సో క్లాస్ కి కొత్త అమ్మాయి వచ్చినప్పుడు స్నానం చేసి వెళ్ళాలనిపిస్తుంది. రెండో రోజు నుంచి ఎలాగో చెయ్యవు నువ్వు, ఒక్క రోజే చేయాలి. సమ్మర్ లో గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బీచ్ కి వెళ్ళినప్పుడు కలిసి స్నానం చేయాలనిపిస్తుంది. బ్యాగ్ లో సోప్ అవి తీసుకెళ్ళి ఏమిటో అవి ఇసుక పెట్టి రుద్దేసుకోవడమే. నా లవ్ బ్రేక్ అయిపోయినప్పుడు దరిద్రం. నాకు ఆ ఫస్ట్ లైన్ బాగా నచ్చింది. ఎంత అబ్బా వినడానికి ఎంత హాయిగా ఉంది తెలుసా. నా లవ్ బ్రేకప్ అయినప్పుడు దీని అమ్మ దరిద్రం వదిలిందని స్నానం చేయబోతే అవుతుంది. అదేదో ముందు చేస్తుంటే బ్రేకప్ అయ్యేది కాదుగా. హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా షాపింగ్ అలా వెళ్ళొచ్చిన తర్వాత రిలాక్స్ స్నానం చేయాలనిపిస్తుంది. అప్పటి వరకు షాపింగ్ మాల్ వాళ్ళ పరిస్థితి ఏంటో. హాయ్ ప్రదీప్ భయ్యా. హాయ్ భయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు సిగ్గేస్తే సిగ్గు లేకుండా చెప్పు, కానీ మేము సిగ్గుపడే లాంటి విషయాలు చెప్పకు. పార్క్ రమ్మన్నప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది. అవును, లేకపోతే దోమలు కుడతాయి పార్క్ లో. చెట్లలో పొదలలో దోమలు కుట్టేస్తాయి అక్కడ. స్నానం చేస్తే గానీ ఒప్పుకో దోమలు. ప్రశాంతంగా ఉండాలి కదా. గర్ల్ ఫ్రెండ్ తో పాటు కంటే దోమతో ఎక్కువసేపు ఉండాలి మనం. స్టార్టింగ్ లో ఎవరైనా స్నానం చేసామని అడిగితే తొందరగా చేయాలనిపిస్తుంది. హాయ్ ప్రదీప్. హాయ్. నాకెందుకో రాత్రి వేళ స్టార్టింగ్ లో ఎవరికి స్నానం చేయాలని అడిగితే వెళ్ళి చేయాల్సి అనిపిస్తా. ఎందుకు గుర్తొస్తుంది సడన్ గా, అయ్యో చేయలేదు. అయితే చాటింగ్ చేయకూడదు అనమాట. నాకెందుకో రాత్రి వేళ 12 o'clock కి లేచి స్నానం చేయాలనిపిస్తుంది. ఎందుకో నాకే తెలియదు. ఇది పిచ్ అంటారండి దీన్ని. ప్రదీప్ ని చూడడానికి వస్తున్నప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది. పెళ్లి రోజు స్నానం చేయాలనిపిస్తుంది భయ్య. పెళ్లి రోజే చేయాలనిపిస్తా. పంతులు బాధపడతాడు, పెళ్లి కూతురు బాధపడుతుంది, ఏం చేయలేము. అందుకు ఆ రోజు చేయాలి. తర్వాత అయితే ఇబ్బందులు. చేసిన ఒకటి చేయకుండా ఒకటి. ఇంత క్రియేటివ్ గా ఉన్నారంటారా బాబు. కొత్త గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందాకే కదా బ్రేకప్ అయింది, నీకు ఎందుకు మారుస్తాం కదా భయ్యా. మారోమా పిచ్చివాడా. మారోమా. దెబ్బ తగిలినప్పుడు మచ్చ చూసుకున్నప్పుడల్లా దెబ్బ గుర్తు రావాలి. 4 రోజుల్లో మానిపోద్ది భయ్యా. మంచి క్రీమ్ వాడుతూ ఉండు. ఎక్స్ప్రెస్ రాజక్ షోకి వస్తున్నప్పుడు ఇవాళ ఓకేనా? ఓకే అలా. ఫ్రెండ్ కొత్త సబ్బు కొన్నప్పుడు స్నానం చేయాలనిపించింది. ఎలాంటి సందర్భాల్లో దాంకుంటారు? హాయ్ ప్రదీప్, నా పేరు భార్గవి. కాలేజ్ లో కానీ క్లాస్ లో కానీ లెక్చరర్ క్వశ్చన్ అడిగినప్పుడు దాక్కుంటాం. కర్మ కాలి దొరికిపోతే పాస్ అంటాం. అదేమన్నా బస్సా పాస్ అంటే వదిలేయడానికి? మా సార్లు అయితే దాంకున్నా కూడా ఆడేడాడు అరే నువ్వు చెప్పురా దాంకున్నా కూడా లేపుతాడు. ఆ లేపు మరి అది గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అని. కానీ నా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ లేనాదమ్మా మొత్తం అంతా. చెప్పండి. నా గర్ల్ ఫ్రెండ్ కనిపించినప్పుడల్లా దాచుకోవాలనిపిస్తాను. దాచుకోవాలనిపిస్తా. ఎప్పుడు చూసినా ఒకటే కిస్ కిస్ అని ఎప్పుడు ఎంట పడతా ఉంటుంది. చాలా కళ్ళు ఉన్నారా? బైక్ పక్కన బైక్ ఇచ్చుకుందారా? ఎంత ఆనందంగా వచ్చాడు వీడికి విషయం అర్థం కాలే. ఈ 2000తో ఆహా నీ కాలు పొట్ట వేలు పట్టుకుని మనము దా అలాగే ఉండి రెండమ్మా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్పెషల్ గెస్ట్ కూడా వచ్చి ఇచ్చారు. తప్పన నా లాంటి ఆలోచనలు పెట్టుకోకే. వెరీ గుడ్, సూపర్. హాయ్ ప్రదీప్, ఐఎమ్ వీరేంద్రనాథ్. సీరియస్ గా క్లాస్ అవుతున్నప్పుడు
సీరియస్ గా క్లాస్ అవుతున్నప్పుడు మ్యామ్ బోర్డు పై రాస్తున్నప్పుడు మనం చాక్ వేసి దాక్కుంటాం కదా, అప్పుడు ఇట్స్ అ క్రేజీ ఫీలింగ్ అనమాట. ఎస్పెషల్లీ మ్యామ్ క్లాస్ లో అని చెప్పి దాక్కున్నాడు. నేను కూడా చిన్నప్పుడు వేసేవాడిని ఇలా చాక్ పీస్ చేయగానే దాక్కునేవాడిని. నెక్స్ట్ డస్టర్ వచ్చి డబ్బేలా తగిలేదు అమ్మా. అండ్ ఐ హావ్ అ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. నేను చాలా టైం నుండి మిమ్మల్ని స్మాల్ స్క్రీన్ లో చూస్తూనే ఉన్నా. మీరు ఎట్లా ఉన్నారో అట్లానే ఉన్నారు. సో మాకు కూడా ఏదైనా టిప్స్ ఇస్తారా ఫ్యూచర్ కి? ఎలా ఉన్నాడు అంటే అలాగే ఉన్నానా? యా, అలాగే యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నారు కదా. ఓ చూడ్డానికా? అదేం లేదు. బీ పాజిటివ్, హ్యావ్ ఫన్, ఎవ్రీథింగ్ ఇట్స్ గిఫ్టెడ్. ఎవ్రీ డే ఇస్ గిఫ్టెడ్ ఫర్ అస్. అది మనకు దొరకడే చాలా ఎక్కువ. మనకు దొరికింది కాబట్టి దానికోసం కళ్ళు ఎగరేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే విల్ బి హెల్దీ. ప్రదీప్, మనం ఎప్పుడైనా ఫారెన్ కంట్రీస్ నుండి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కి అది తెస్తాం అది తెస్తాం ఇది తెస్తాం అని చెప్పి వాళ్ళ టీవీలో వచ్చినప్పుడు అయ్యో మర్చిపోయానే అని ప్యాకింగ్ చేశాను. అది మరి ఎందులోనే ఉండాలి. అదే అసలు ఎలా జర్కిన్ లోపల ఫోల్డ్ చేసి పెట్టాను, మధ్యలో లేపేసినట్టున్నారండి. యా, మీరు వెళ్తూ ఉంటారా బయటికి? yes, just returned from UK. oh like it's English like కాసేపు మాట్లాడతారమ్మా. నమస్తే అన్న. అన్న నమస్తే. మంచిగున్నారా అన్న? ఏదన్నా నడిపిస్తాం, తోసేస్తున్నాం. ప్రశాంత్ నా పేరు. ప్రశాంత్. ఏదో మంచి మీటింగ్ అవుతున్నప్పుడు గట్టిగా అందరూ సైలెంట్ వింటున్నారు మీటింగ్ ని, డర్రా అని వేస్తాం కదా అన్న. అక్కడ నుంచి సైలెంట్ కాదన్న, వేస్తా అనాలి. అందుకే ఆయన దాని నుంచి పక్కన మెలికలు తిరుగుతుండు పాప. ఆయన చూడు అవి తట్టుకోలేకపోతుండు ఆయన అయితే పక్కన. ముఖం ఎర్రగా చూడు, ముఖం మళ్ళీ నాచురల్ గ్యాస్ కదా అడ్డే ఉంటది. సరేనా శృతిలో కలిపి వెళ్ళా బంగారం. కూర్చో. నేను హోటల్లో ఫుల్ గా తినేసి పెప్సీ తాగేసి పర్స్ లేకపోవడంలో ఎస్కేప్ కావాలో ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు అలాంటి సమయంలో దాక్కోవాలనిపిస్తూ ఉంటుంది నీకు, కానీ బయటికి పంపించలేరు కదా. అంతే. అంటే నాకు ఎలాంటి అంటే అదే రెస్టారెంట్ కూర్చొని తింటున్నప్పుడు ఆ బాబు చట్నీ ఎవరిదో లే అనగానే పక్కన మా డాడీ ఉన్నాడు అనుకో. ఓకే, సో ఇప్పుడు ఒక స్పెషల్ వ్యక్తుల గురించి మీకు చెప్తాను. సరిగ్గా అంటే మనకి విషయం సరిగ్గా అర్థం అవ్వాలంటే మనం కరెక్ట్ గా అన్ని కొలుచుకోవాలి లైఫ్ లో, అవును కదా? అంతేందుకు మంచి డ్రెస్ వేసుకోవాలన్నా కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ లో కరెక్ట్ స్టిచ్చింగ్ ఉంటే గానీ అవ్వదు. ఇప్పుడు జనరేషన్ లో ఒక ప్రాపర్ ఫ్యాషన్ డిజైనర్ ఉంటే ఆ స్టైలే వేరుంటుంది కదా. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి మనకు అద్భుతమైన టిప్స్ ఇవ్వడం కోసం ఒక ఫ్యాషన్ డిజైనర్ ని ఇక్కడికి పిలవబోతున్నాను. సో మీరు రెడీయా? లెట్ మీ ఇన్వైట్ ద ఫ్యాషన్ డిజైనర్ హీరోయిన్. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా దిస్ ద బెస్ట్ వే టు ఫ్లాంట్ డ్రెస్. ఆ డ్రెస్ అంత చక్కగా రౌండ్ రౌండ్ తిరుగుతానే కానీ తెలియదు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా లుంగి వేసిన ఎస్ సూపర్బ్ అండ్ వండర్ఫుల్ కాంబినేషన్. సో ఫస్ట్లీ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టైటిల్ అది, అండ్ దానికి తోడు కింద క్యాప్షన్ లో కూడా ఉంది సన్ ఆఫ్ లేడీస్ టైలర్. అండ్ వండర్ఫుల్ ఫిలిం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. కానీ ఇంకో వర్జనా, యంగర్ వర్జనా? రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి. ఓకే కదా. సో కంటిన్యూషన్. వండర్ఫుల్. కాన్సెప్ట్ ఏమైనా కంటిన్యూ అవుతుందా? జమచచ్చ లేదండి మీరు. జా భాష ఉంది కానీ జమచచ్చ లేదండి. అటువంటిది ఇంకోటి. సో మానస గారు ఈ డ్రెస్ ఈ ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేశారా? చూస్తే తెలియట్లేదా? అది చూస్తే తెలిసిపోతుంది. అసలు నాకు అర్థమైంది. సో దిస్ జనరేషన్స్ ఫ్యాషన్ డిజైనర్ గెట్స్ ఇన్స్పైర్డ్ బై దోస్ అండ్ చేస్తారు ఇలాంటి డ్రెస్సెస్. వండర్ఫుల్ గా ఉంది, చాలా బాగా డిజైన్ చేశారు సార్. సో ఈ సినిమా గురించి, మీ గురించి అండ్ వీళ్ళతో చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనం. సో బిఫోర్ దట్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. వెనక కర్ర పట్టుకుని పరిగెడుతున్నది అది మీరేనా? అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే ముందు అలా ఉంటే గ్యారంటీ వెనక అలాగే పరిగెట్టాల్సి వస్తుందండి. సో ఫ్యాషన్ డిజైనర్ గారు, సాధారణంగా అంటే ఈ టైటిల్ ఈ మూవీ కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ మీద మీకు అవగాహన ఉందా? మై డ్రెస్సింగ్ సెన్స్ ఇస్ వెరీ బ్యాడ్. అయ్యో
I just asked him a question when I entered. I really like your shoes. Where did you buy it? And he's like, I didn't shop at all. అసలు నేను కొన్నాను, నాకు వాళ్ళు వీళ్ళు ఇస్తేనే. ఈ మధ్య నేను అంటే యాక్టర్ కాబట్టి కొంచెం మ్యాగజైన్స్ చూసి ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై డ్రెస్సింగ్ సెన్స్, బట్ అదర్వైజ్ నాట్ వెరీ గుడ్ అండి డ్రెస్సింగ్ సెన్స్. అంటే బేసిక్ గా ఇప్పుడు పోలీస్ పాత్ర పోషిస్తున్నారు అనుకోండి, కొన్ని పోలీస్ సినిమాలు చూడడం, పోలీసులను అబ్జర్వ్ చేయడం, సో అలాంటి హోంవర్క్ చేస్తారు కదా. మీరు కూడా లేడీస్ టైలరింగ్ షాప్ బయట కూర్చున్నారా, చూసారా? అరే జోక్ సీరియస్ రా, హోంవర్క్. మా కాస్ట్యూమర్ ఉన్నాడండి, యా. సో వాళ్ళు కృష్ణానగర్ లో షాప్. ఓకే, సో ఆ షాప్ కి వెళ్ళాను, ఒకసారి వెళ్ళాను. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కుట్టు మిషన్ ఉంటుంది కదండి, రాజేంద్ర ప్రసాద్ గారు వాడారు కదా, అటువంటిది ఒక కుట్టు మిషన్ నేను అదే కాల్తో అనేది ఇప్పుడు న్యూ జనరేషన్ నెక్స్ట్ ఇది ఇప్పుడు 2017 స్పెషల్ గా ఆర్ట్ డైరెక్టర్ గారు జపాన్ నుంచి తెప్పించారు. మీరు చేసిన ప్రాక్టీస్ అంతా పోయిందా? యూనో ఆ పాత కుట్టు మిషన్ ఏదైతే ఉందో నిజంగా పాపం డేస్ అండ్ డేస్ వర్క్ చేసేవాళ్ళు టైలర్స్. అది కష్టం. ఆ స్టైల్ చాలా బాగుంటుంది. మెడలో టేపు, చెవులో ఒక పెన్సిల్, అండ్ టేబుల్ మీద ఒక బ్లూ కలర్ సబ్బు బిల్ల లాగా ఉంటుంది, గీతలు గీసేదారు ఆ టైం. ఇక్కడ పెన్సిల్ ఏమో వైట్ మార్క్ లాగా. అండ్ వాళ్ళు కత్తెర కూడా చాలా ఎక్స్పర్ట్ గా చేస్తారండి. వాళ్ళు ఇట్టి అన్నారు సార్, వండర్ఫుల్ ఫర్ ఆల్ దోస్ టైలర్స్. మీ పాత్ర ఎలా ఉండబోతోంది? ఇలాగే అస్తమానం కొట్టే పాత్ర? అంతే ఉంటుంది. there is no change at all. I won't tell I'm very sweet, very nice and all. ఏంటి మరి సంగతి ఇలా ఉంటుంది. ఈయనేమో మిగతా వాళ్ళతో అలా పరిగెడుతుంటే మీరు వెనకాల వెనకాల పట్టుకుని ఇలా లాగడం, ఇదే నా పరిస్థితి. అది ఒకసారి చేద్దాం, అది అలా చేస్తారు కదా. రెడీ, అక్కడ ప్లీజ్ మీ ఇష్టం. ఈ మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ మొత్తం మీరు వాడచ్చు. బేసిక్ గా తిను ఏదో ఒకటి చేసి దొరికిపోతూ ఉంటాడు నాకు. ఐల్ గో. ఫస్ట్ దొరికేది నాకు ఇంకో క్యారెక్టర్ ఉంది, రాఘవేంద్ర అని. ఫస్ట్ వాడు దొరుకుతాడు నాకు. వాడు నాలుగు కొడితే వీడి సంగతి చెప్తారు అనమాట. అప్పుడు ఏంటి నాన్న ఏంటి మరి సంగతి అంటే అంటాడు. ఇప్పుడు చెప్పు కమ్స్ టు ది థింగ్. సో హబీ డూడ్ ఇన్ ది మూవీ ఇస్ అంటే ఎందుకు వేరే అమ్మాయితో మాట్లాడతాడు? ఎగ్జాక్ట్లీ, ఫోన్స్ వచ్చినా అండ్ దట్ వెరీ టాంటింగ్ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు అది ఆ వేరే అమ్మాయి నేనే. నేను స్నాప్చాట్ చూసాను. స్నాప్లు ఎందుకు తిరిగి? హలో హలో, మీరు నిన్న కుట్టిన ఫ్రాక్ చాలా లూజ్ కుట్టారు. వంశీ గారి డైరెక్షన్ అంటే ఇట్ విల్ బి ఆల్వేస్ స్పెషల్. అండ్ ఆయన హ్యూమర్ వేరు, ఆయన స్టైల్ వేరు. అసలు నిజంగానే ఆయన తీసిన సినిమాలన్నీ. సో అలాంటి డైరెక్టర్ తో వర్క్ చేయడం నిజంగా చాలా అదృష్టం. అది నేను అలాంటి డైరెక్టర్ చేతిలో పడ్డం. సో మీకు ఫస్ట్ టైం ఈ కథ చెప్పినప్పుడు ఇట్ వాస్ షాక్, ఎక్సైట్మెంట్ ఆర్ హ్యాపీ? మూడిట్లో ఏ ఎక్స్ప్రెషన్ వచ్చింది? నాకు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ కూల్ అనమాట. ఓకే, పాపికొండలో మేము సాంగ్ షూట్ చేస్తా ఉంటే బోట్లో వెళ్తున్నామండి, కింద 300 feet వాటర్. ఆ రోజు పౌర్ణమి రోజు అనుకుంటాను. సో ఆ రోజు వెన్నెల్లో నాకు కథ మొత్తం చెప్పారు. అప్పుడు చెప్పారు ఎటు దూకలేని పరిస్థితి, ఎటు మారిపోడు ఈ అబ్బాయి అని చెప్పి కరెక్ట్ టైంలో అని చెప్పారు. ఆయన సినిమాల్లో ఎక్కడ చూసినా హీరోయిన్ గానీ ఫీమేల్ క్యారెక్టర్స్ ఆల్సో హ్యావ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. చాలా సమ్ టైమ్స్ బోల్డ్, సమ్ టైమ్స్ స్ట్రాంగ్, సమ్ టైమ్స్ సర్కాస్టిక్, సమ్ టైమ్స్ ఫనీ, ఇట్లా ఉంటుంది. సో హౌ వాజ్ ఇట్? బేసికలీ ఇందాక మీరు అడిగారు చూసారా, ఎక్సైట్మెంట్ వచ్చిందా, షాక్ అయ్యారా, కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం, అవన్నీ బేసిక్ నాకు అయ్యాయి. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఐ స్టిల్ రిమెంబర్, పాపికొండల్ సాంగ్ మేము షూట్ చేసినప్పుడు ఫస్ట్ డే హీ సెడ్ 5:30 అక్కడ పడవ దగ్గర ఉండాలి, 6 o'clock ఫస్ట్ షాట్. మెల్లగా నేను 6ంటికి వెళ్ళాను, బయట నుంచొని ఉన్నారు అందరూ. హీస్ లైక్ కమ్ హియర్, స్టాండ్ ఇన్ ద సన్ ఫర్ 1 hour. అండ్ ఐమ్ లైక్ సార్, లైక్ తిట్టారు కదా నన్ను ఆ రోజు, ఐ రిమెంబర్ ఫర్ ఎవర్. 2 days అయితే నాకు ఎలా పడ్డాయంటే తిట్లు. నాకు ఫోన్ అన్నది ఒక్కటి కాంటాక్ట్ లేదు బేసిక్ గా, పాపికొండలో ఫోన్స్ పనిచేయవు. కాంటాక్ట్ గనక ఉంటే శ్రీధర్ గారికి ఫోన్ చేసి సార్ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ అని చెప్తాను అనుకుంటే ఫోన్ కాంటాక్ట్ లేక ఐ హాడ్ టు షూట్ ఫర్ ద నెక్స్ట్ 2 days. I can tell you very proudly, I'm the only girl who got maximum titlu in the entire movie. మొత్తం అందరిని ఎవరు తిట్టుకుంటే నేను సార్ నేను బాధ నేను తిట్లు బాధ.
ఎంత ప్రేమ ఉంటే అంత తిడతారండి. అవును, డెఫినెట్. సడన్ గా ఎవరు తిట్టలేదు అనుకోండి, మన వాళ్ళు అడుగుతాం సార్ ఏదో 2-3 తిట్టచ్చు కదా సార్, అని తిడితేనే బాగుంటుంది. అలా తిడితే 2-3 రోజుల తర్వాత ఏమిటంటే ప్రొడక్షన్ బాయ్ కంటే ముందు ఫస్ట్ వెళ్ళి మనం ఉంటాం సెట్ లో, సార్ వచ్చారా అని వాళ్ళు తిట్టకుండా ఉంటుంది చాలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, థ్యాంక్ యూ. ఇందులో ఎంతమందికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది? అరే డిక్కుడు నీకు కూడా ఉందిరా? ఏం చదువుతున్నావు? MBBS. ఓ ఎంబీబీఎస్ అంటే అదే కదా, బిల్డింగ్లు అవి కడతారు, బ్రిడ్జ్లు, అదేగా? అంతేగా, వెరీ గుడ్. అయితే తెలిసిపోతుంది ఎంబీబీఎస్ చదువుతున్నా అని. సో మ్యాథమెటిక్స్ బాగా చేయాలి నాన్న ఎంబీబీఎస్ లో. ఎంబీబీఎస్ ఫుల్ ఫామే మ్యాథ్స్ తో స్టార్ట్ అవుతుంది కదా, సో ప్రాబ్లం లేదు. ఏ ఇయర్ చదువుతున్నావు? 6th ఇయర్ 7th ఇయర్ ఎంబీబీఎస్? 8th year. ప్రాబ్లమే లేదు. సో నీకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు కొన్ని చూసావు కదా, అందులో ఒక సినిమా రీమేక్ చేశారనుకో, ఏ సినిమా నిన్ను పెట్టి తీయాలి వాళ్ళు? బాహుబలి. బాహుబలిలో తమన్నానా అనుష్కానా? అనుష్క. నాకు తెలిసి నువ్వు రమ్యకృష్ణ గారి పాత్ర చేస్తే బెటర్. జై మహేశ్వరి. థ్యాంక్ యూ డార్లింగ్, కూర్చోమ్మా. ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చాలా సార్లు ఆశపడుతూ ఉంటాం కదా, నేను ఆ దేశాలు వెళ్ళాలని ఉంటుంది, మీరు చెప్పినవన్నీ నిజం చేయాలని మీకు ఆశ ఉంటుంది, అండ్ అవన్నీ ఒకసారి చుట్టి తిరిగి రావాలి అని నాకు కూడా ఆశ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో గర్ల్ ఫ్రెండ్ అంటే బాగుంటుంది కదా, ప్రాబ్లమ్స్ ఉండవు. ఈవిడ భాష ఆవిడికి రాదు, మరి ఆ సరపోవాకి సౌత్ ఆఫ్రికాలో బిర్యానీ సెంటర్ కి సంబంధం ఉంటుంది కదా. సో అలా ప్లాన్ చేద్దాం మనం. సో మీరు ఎలాంటి విషయాలు ఆశపడుతూ ఉంటారు రెగ్యులర్ గా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. దిస్ ఇస్ రాము. దిస్ ఇస్ రాము. నువ్వు ఆన్సర్ చెప్పే ముందు మంచి డైలాగ్ చెప్పు, నీ వాయిస్ బాగుంది. నువ్వు నా పక్కన ఉండగా నన్ను ఏం చేయలేవు మామా. నా పక్కన ఉండగా నువ్వు నన్ను ఏం చేయలేరు మామా. అలా కాదు నాన్న, నువ్వు ఎలా ఉంది తెలుసా, పశుపతికి అరుంది, నువ్వు నన్ను ఏం చేయలేవురా. అది ఆ చేయలేవురా కాదు, ఇది వేరేది. ఇది నువ్వు నా పక్కనంత వరకు నన్ను ఎవరేం చేయలేరు మామా. ఇదేంట్రా టిఫిన్ చేయడం ఇది ఏమన్నా? వదిలే, నన్ను ఆన్సర్ చెప్పే. బ్యాంకాక్ వెళ్ళి శాండ్విచ్ మసాజ్ అనుకున్నా నువ్వు. నేను స్టార్టింగ్ లోనే అనుకున్నా. ఏంటన్నా మళ్ళీ చెప్పు. బ్యాంకాక్ వెళ్ళి శాండ్విచ్ మసాజ్ చేసుకోవాలని చిన్న ఆశ. ఏం లే, బురద రాసుకుని ఇసుకలో దొల్లు. అది ముల్తాని మట్టి బాబాయ్. ముల్తాని మట్ట ఏమో మీకు తెలీదా? చిన్నపిల్లని నాకేం తెలుస్తాయి. ఏయ్ బ్రో, బ్రోకి మైక్ ఇవ్వండి, చేతులు అడ్డం పెట్టుకున్నాడు. నేను ఈందే గిన్నె కొట్టుడు అనుకున్నా. దట్ ఈస్ అంటకత్తిర. డార్లింగ్ మీ పేరు? మై నేమ్ ఇస్ రాకేష్. మై నేమ్ ఇస్ రాకేష్. నువ్వు కళ్ళజోడు పెట్టుకోవాలి. కళ్ళజోడు నిన్ను పెట్టుకుంది, వాచ్ నీ చేయికి పెట్టుకుంది, ప్రాబ్లమే లేదు. కింద డాన్స్ చేద్దాం. సింగరేడుంది పొద్దే నిండింది, పోలవరం ఉంది పొలమే పండింది, కోనసీమ ఉంది కోటే కట్టింది, కన్ను పిల్ల ఉంది కన్నే చదిరింది, చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది, గజల పట్టిల్ తెస్తాడే చర్రి చర్రి, నువ్వు పడికొద్దే ఇస్తాడు బర్రి బర్రి. సూపర్ డార్లింగ్, వండర్ఫుల్, క్లాప్స్ కమ్ ఆన్. తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు నిజంగా. అంటే రేసు గురిలో శృతి అసలు లోపల వేరే స్టెప్ వేసుకున్నాడు, బయటికి మాత్రం ఆ పాటే డిట్టేరి. అన్నా నమస్తే. నమస్తే. అంతా మంచిగానే? మంచిగా సార్. మంచిగా అంతా ఓకే. ఏం పేరు? వీరబాబు. వీరబాబు, ఓ వీరబాబు
వీరబాబు పాట పాడవా? పాటలు రావు సార్. మంచి పాట పాడు. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ వాళ్ళ కోసం పాట. ఇంత అందంగా ఉన్నావే పాడు. నాలో అలజడి రేపింది నీ సిరి నవ్వు. అంతే సార్, ఇంక రాదు. అబ్బా మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఎస్ చెప్పు, ఎలాంటి విషయాలు ఆశపడుతుంటావు? ఎప్పటికైనా నీకులా తెల్ల కావాలని ఆశపడతాను సార్. పిచ్చివాడా, ఇదంతా మట్టి భయ్యా. ఆ మట్టే నాకు కావాలి సార్, ఆ మట్టే నాకు కావాలి. కలర్ దేవుంది డార్లింగ్, కలేజా ఉండాలి. బయటదంతా ఉచ్చుచి దుద్దుది, లోపల ఇంపార్టెంట్. నాకు ఎప్పటి నుంచో కాసన్నా. ఏమిటిది? దుబాయ్ లో హైయెస్ట్ ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ ఉంటదన్న, బర్జ్ ఖలీఫా. మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, బుర్జ్ ఖలీఫా. టాప్ ఫ్లోర్ మీద మన లవర్ ఒళ్ళో పడుకుని బీర్ తాగాలన్న అసలు. అక్కడ దాకా వెళ్ళాక ఆయుసం వచ్చేవాడు మంచి నీళ్ళు తాగుతాడు. అక్కడైతే ఎవడో డిస్టర్బ్ చేయడన్నా. నీకు మరీ డిస్టర్బెన్స్ ఎక్కువైపోయినట్టుంది ఇక్కడ. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రదర్. వదినమ్మని అడిగానని చెప్పు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నాకు నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి తృప్తిగా భోజనం పెట్టి పంపాలని నా ఆశ. డెఫినెట్లీ, తప్పకుండా వీలు కుదిరిన రోజు నేను తప్పకుండా వస్తా భోజనానికి. నిజంగా సీరియస్ గా వస్తా. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ బ్రో. గుళ్ళో ప్రసాదం పెట్టేటప్పుడు నాకు ఎక్కువ ప్రసాదం పెట్టాలని ఆశపడుతుంది. ఏం పేరు? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్, ఎవరి నుంచి వచ్చావు? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చా? సూపర్. అంటే ఇక్కడ చదువుకుంటున్నావా? అక్కడే. మరి ఇక్కడ ప్రసాదం బాగుంటుందో తెలుసు. నీకోసం నాకు ఈ షోలో పార్టిసిపేట్ చేద్దామని వచ్చావు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో నీకు స్టడీస్ చదువుతున్నావు బానే, పర్లేదు కదా, సర్దేస్తున్నావు కదా సామాన్లు. వెరీ గుడ్. ఇది కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? డైలాగులు వచ్చా, పాటలు వచ్చా, డాన్స్ వచ్చా? వెరీ గుడ్. నాకు మధ్యలో కూర్చో. నమస్తే ప్రదీప్ భయ్యా. భయ్యా కాకా, అంత మంచిగానే. ఏం సంగతులు? ఏం పేరు? రతన్. రతన్ టాటా. ప్రతి ఊర్లో గాంధీ బొమ్మలు పెట్టినట్టు అంబేద్కర్ బొమ్మలు పెట్టినప్పుడు నేను పోయినప్పుడు కూడా నా బొమ్మలు పెట్టాలని ఆశ. వాళ్ళకి పెడితే కనీసం రోడ్డు మీద దండం పెట్టుకుంటాడు, నీది పెడితే దాని మీద కాకులు వాళ్ళని తప్ప. ఇన్స్పిరేషన్ వస్తుంది. బట్ ఎస్, అలాంటి ఒక ఆశ ఉండాలి తప్పకుండా. కానీ అక్కడ స్టాచ్యూ రావాలంటే నువ్వు ఏదైనా ఘనకార్యం చేయాలి, ఏదైనా మంచి పని చేయాలి. ఏం చేద్దాం అనుకుంటావు స్టాచ్యూ కోసం? స్టాచ్యూ ఇగో నీది, ఎల్లుండి స్టాచ్యూ పెట్టిపిస్తా. రేపు ఏం చేస్తావు? సినిమా చేస్తే స్టాచ్యూ పెడతారా? పెద్ద సినిమా చేస్తా. పెద్ద సినిమా చేస్తే పెద్ద స్టాచ్యూ పెడతారా నీకు? చిన్న స్టాచ్యూ పెట్టాలి. చిన్నది పెట్టినా చాలు. ఓర్ నాయను, బాగుంది. అంటే ఒకవేళ నీ స్టాచ్యూ ఉంటే ఎలా ఉండాలి? ఒకసారి నుంచి చూపి నాకు అక్కడి నుంచి. ఇప్పుడు నీది స్టాచ్యూ ఎలా ఉండాలనేది 2 స్టేట్స్ మీడియం వాళ్ళు వచ్చి తీసుకుంటారు కొలతలు. నీ స్టాచ్యూ ఎలా ఉండాలనుకుంటున్నావు? అలాగే ఉంది. స్టాచ్యూ కదలదు కదా, అలాగే ఉంది. హాయ్ ప్రదీప్ బావా. హాయ్. నాకు పెద్ద ఆశ, నీకు ఇంకా సలీన్ డియాన్ కి మధ్యలో నిల్చొని సెల్ఫీ దిగాలని ఆశ. ఆశకి దురాశకి మధ్యలో ఆశగా నువ్వు నుంచున్నావు అనుకుంటున్నావు. వెరీ గుడ్. ఆశ అవుతుంది కదా. డెఫినెట్లీ, తదాస్తు. నీ సెల్ఫీ కోసమైనా నేను ఆవిడ కలిసి అయిపోతుంది. నువ్వు ఆగవాయా? ఏంటి బే, 1000 పడితే 2 వచ్చాయి. కొలతలు అయిపోయిందా? ఇప్పుడు అంటే స్టాచ్యూ కావాలంట వద్దంట? సరే, ఇప్పుడు ఇది ఓన్లీ ఒక కాలనీకి, ఇది అమీర్పేట్ చౌరస్తా.
ఇప్పుడు నెక్స్ట్ పంజాగుట్ట. పంజాగుట్టలో నీదే పెడతాము కానీ వేరే స్టైల్. ఈసారి ఏ స్టైల్ ఉంటే బాగుంటుంది అంటావు? పంజాగుట్ట. అలాగే ఉండు భయ. హాయ్ పది భయ. హాయ్, నా పేరు సంపత్ కుమార్. సంపత్ కుమార్. ఎస్. ఒక అందమైన అమ్మాయి తోటి లాంగ్ డ్రైవ్ వెళ్ళాను. అందమైన అమ్మాయి తోటి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి ఆశ. పిచ్చివాడ, ఆనందాన్ని ఎవరు కోరుకోరు. బాగానే ఉంది స్టాచ్యూ, బాగుంది. కొంచెం ఫేస్ కి దుమ్ము సారీ ఇటుందా ఫేస్. థ్యాంక్ యూ సో మచ్. M1 ని ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేయాలనుకో. అవి దవ్విద్దులే 6 times మాక్సిమం పట్టిద్ది ఫస్ట్, దాంతో దానికి చిరాకు వస్తుంది. విజ్ఞాన్ యూనివర్సిటీ కదా పట్టిద్ది. బ్యాడ్ టైం కూడా బోర్ కొట్టిద్ది.